బ్రిటేంద్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం కూడా ఆదివారం నుంచి శనివారం దాకా ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను మనం ఒక్కసారి పరిశీలన చేసి దీన్ని ఆధారంగా చేసుకుని ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశాలు మనం వివరంగా మాట్లాడుకుంటున్నాం. అంటే ఏంటి, ప్రధానంగా కూడా మనందరికీ కూడా అంటే ఈ వారం ఎలా ఉంటుంది, ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎలా ఉంటుంది, కుటుంబ పరంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అని తెలుసుకోవాల్సినటువంటి జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం ప్రధానంగా జరగబోయే శుభాశుభ సంఘటనలు గోచార గ్రహ సంచార రీత్యా ఇక్కడ ఈ వారం కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక కార్యక్రమాన్ని యథావిధిగా మొట్టమొదటిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం యొక్క ముఖ్యమైన విశిష్టతలు, పండుగలు లాంటివి ఏదైనా ఉన్నాయా అని తెలుసుకుని ఆ తర్వాత గ్రహ సంచారాన్ని ఒక్కసారి నేను వివరిస్తాను. ఆ తర్వాత ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా జరగబోయే శుభాశుభ ఫలితాలేంటి, ఈ వారం అంతా కూడా ఒక్కొక్క రాశి వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఏ భగవంతుని ప్రత్యేకంగా పూజించాలి అన్న అంశాలు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక కార్యక్రమాన్ని యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆదివారం 14వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి బహుళ సప్తమి ఉదయం 8:54 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం రోహిణి పగలు 1:15 వరకు, తదుపరి మృగశిర. వర్జం సాయంకాలం 6:31 నుంచి 8:01 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:24 నుంచి 5:13 వరకు. రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. యమగండ పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏమీ లేవని చెప్పవచ్చు. ఇక ఈరోజు విశిష్ట విషయానికి వస్తే ఈరోజు భాను సప్తమి, అంటే ఆదివారం సప్తమి తిథి ఉంది కాబట్టి దీన్ని భాను సప్తమిగా వ్యవహరిస్తాము. ప్రత్యేకంగా కూడా ఈరోజు సూర్య భగవాన్ యొక్క ఆరాధన అందరం కూడా చేయడం చాలా మంచిది. ముఖ్యంగా జాతకంలో సూర్యగ్రహ దోషం ఉన్నవారు కానీ, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు బాగా అధికంగా ఉన్నవారు, ఉద్యోగస్తులకు ముఖ్యంగా పై అధికారులతో ఎప్పుడూ ఎవరికైతే గొడవలు బాగా అధికంగా జరుగుతూ ఉంటుందో అటువంటి వారు ఈరోజు ప్రత్యేకంగా కూడా సూర్యారాధన యథాశక్తిగా చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం విశిష్ట రోజుల విషయానికి వస్తే 14వ తారీఖు ఆదివారం, అంటే ఈ ఆదివారం ఈరోజు భానుసప్తమి ఉంది. అదేవిధంగా 17వ తారీఖు బుధవారం సర్వ ఏకాదశి. బుధవారము ఏకాదశి తిథి చాలా ఇష్టమైంది కాబట్టి ప్రత్యేకంగా ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా మహావిష్ణువు వారి యొక్క ఆరాధన యథాశక్తిగా చేయడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం, తులసి దళాలతో మహావిష్ణువు వారిని ప్రత్యేకంగా పూజించడం బుధవారం రోజు చాలా మంచిది. ఇక 20వ తారీఖు శనివారం మాస శివరాత్రి. ప్రతి నెల కూడా మాస శివరాత్రి రోజు ప్రత్యేకంగా శివారాధన చేస్తాం కదా, అదేవిధంగా శనివారం 20వ తారీఖున ప్రత్యేకంగా శివుడికి అభిషేకాది కార్యక్రమాలు యథాశక్తిగా చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక గ్రహ సంచారాన్ని ఒకసారి మనం ప్రధానంగా పరిశీలించేద్దాం. ఈ వారం మిథున రాశిలో గురుడు, కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు 14వ తారీఖు నుంచి సింహరాశిలోకి శుక్రగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. అంటే శుక్రుడు రాశి మారుతున్నాడు అన్నమాట. అదేవిధంగా సింహరాశిలో సంచరిస్తున్న రవి, బుధ, కేతు గ్రహాల్లో 15వ తారీఖు నుంచి బుధుడు, 17వ తారీఖు నుంచి రవి కన్యరాశిలో సంచరిస్తారు. అంటే 3 గ్రహాల సంచారం ఏదైతే ఉందో అందులో ఈ 2 గ్రహాల యొక్క సంచారం ఈ వారం 15వ తారీఖు నుంచి బుధుడు, 17వ తారీఖు నుంచి రవి కన్యరాశిలో ప్రవేశిస్తాడు అని చెప్పవచ్చు. ఇక తులారాశిలో కుజగ్రహ సంచారం యథావిధిగా కొనసాగుతుంది. దాంతోపాటుగా కుంభరాశిలో రాహువు, మీనంలో శనిగ్రహ సంచారం కొనసాగుతుంది. ఇక ప్రధానంగా మనస్కారకుడైనటువంటి చంద్రగ్రహ సంచారం విషయానికి వస్తే ఈ వారం చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహరాశుల్లో ఈయన యొక్క సంచారం కొనసాగుతుంది. ఈ నవగ్రహాల యొక్క సంచారాన్ని ముఖ్యంగా ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాలు, వారు పాటించాల్సిన ప్రత్యేక పరిహారాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ముఖ్యమైన పనులు ఏవైతే ఈ వారం ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా నిదానంగా ముందుకు సాగుతాయి. అదేవిధంగా నిరుద్యోగులకు శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ పెద్దగా ఫలితమేమీ కూడా కనిపించదు. దీనివల్ల కాస్త నిరాశ చెందుతారు. ఇక మేషరాశి వారికి ఈ వారం అదనపు బాధ్యతలు బాగా కూడా అధికమవుతుంది. దీనివల్ల కూడా ఈ వారం కాస్త ఉక్కిరి బిక్కిరి అవుతారు. కొన్ని ఆలోచనలకు సంబంధించిన విషయంలో ఎటు తేల్చుకోలేక, నిర్ణయాలు తీసుకోలేక, ఆలోచనలు ఏవి కూడా ఓ కొలిక్కి రాకపోవడం వల్ల ముఖ్యంగా ఈ వారం ఈ రాశి వారు కాస్త ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఈ వారం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కాస్త లోతుగా, జాగ్రత్తగా
అధ్యయనం చేసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఒకవేళ సొంత నిర్ణయాలు తీసుకునేందుకు ఈ వారం శక్తి సరిపోకపోతే ముఖ్యంగా కుటుంబ పెద్దల్ని కానీ లేకపోతే ఆ గురువులను కానీ సంప్రదించిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికి అందడంలో కాస్త ఆలస్యమవుతుంది. దీనివల్ల ఇబ్బంది తప్పకపోవచ్చు. రుణదాతల ఒత్తిడి కూడా ఈ వారం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి మేషరాశి వారు ఎంత జాగ్రత్త వస్తే ఈ వారం అంత మంచిది. కుటుంబ పరంగా చూస్తే కొంత గందరగోళంగానే ఈ వారం గడుస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విషయాల్లో ఇబ్బందులు, మరికొన్ని విషయాల్లో వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు వీరి అభిప్రాయాలతో విభేదించే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. కొన్ని కార్యక్రమాలను కూడా ఈ వారం రద్దు చేసుకుంటారు అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారాలు ఓ కొలిక్కి వచ్చే సమయంలో చివరిలో ఏదో ఒక ఆటంకం ఏర్పడడం కానీ కాస్త మళ్ళీ అక్కడ కూడా ఒక సందిగ్ధం ఏర్పడడం కానీ జరుగుతుంది. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేసే విషయంలో కాస్త మళ్ళీ కూడా ఆలోచనలో పడతారు. అంటే కొందామా వద్దా అని చెప్పేసి మళ్ళీ కూడా వారి యొక్క ఆలోచన విధానం ఈ విధంగా ఉంటుంది. ఆరోగ్యం విషయానికి వస్తే చాలా సందర్భాల్లో మేషరాశి వారికి ఈ వారం ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు రద్దు చేసుకోవడం కానీ లేక వాయిదా వేసుకోవడం కానీ చేస్తారు. వైద్య సేవలు కూడా ఈ వారం చాలా మంది మేషరాశి వారికి తప్పకపోవచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే చేతికి అందాల్సిన పెట్టుబడులు కానీ బ్యాంక్ లోన్స్ లాంటివి ఏదైనా ఉంటే అవి బాగా కూడా ఆలస్యమవుతాయి. ఈ వారం లాభాలు కూడా సాధారణమైన లాభాలే చేతికి అందే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణ పట్ల కాస్త వీరు అలక్ష్యంగా వ్యవహరించడం వల్ల అంటే కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కొన్ని సమస్యలు పై అధికారులతో ఎదురవుతాయి. కాబట్టి మేషరాశి ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రైవేట్ జాబ్ చేస్తున్న వారు కావచ్చు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారు ఎవరన్నా కూడా కావచ్చు, కాస్త ఉద్యోగం పట్ల అంకిత భావంతో వ్యవహరించడం చాలా మంచిది. ఇక పారిశ్రామిక రాజకీయ రంగం వారికి కొన్ని అవకాశాలు చేతికి అందినేట్టే అంది చివరి క్షణంలో చేజారే అవకాశం అధికంగా ఉంది. ఇక ఈ టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారు చేస్తున్న ప్రయత్నాలు ఏవి కూడా ఈ వారం పెద్దగా ముందుకు సాగవు. కొద్దిగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయాందోళనలు ఆలోచనలు కూడా ఈ టెక్నికల్ రంగం వారికి కాస్త అధికమవుతుంది. మేషరాశి మహిళల విషయానికి వస్తే ముఖ్యంగా ఏదైనా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు కాస్త నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. మానసిక ఆందోళన ఈ వారం అంతా కూడా వీరిని పట్టి పీడిస్తూ ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చివరిలో చెప్పదగిన ఒక చక్కటి సూచన ఏంటంటే మంగళవారం కాస్త ఊపిరి పీల్చుకునే సమయం కాబట్టి ముఖ్యంగా ఆ రోజు కాస్త ప్రశాంతంగా వ్యవహరించడం, నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఆ రోజు ఖర్చులకు తగినంత రాబడి కూడా ఉంటుంది. మిగిలినటువంటి రోజులంతా కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అని చెప్పవచ్చు. ఇక ఇటువంటి పరిహారాలు ఈ వారం మేషరాశి వారు పాటిస్తే ఎదురయ్యే కష్ట నష్టాలను వీరికి అధిగమించే శక్తి లభిస్తుంది అనే విషయానికి వస్తే శివారాధన అనునిత్యం చేస్తూ శివనామ స్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. గోచార గ్రహ సంచార రీత్యా ఈ వారం వృషభ రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే పట్టుదల నేర్పుతో వ్యవహరించి కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. ముఖ్యమైన వ్యవహారాలు వేగంగా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక సమాజంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారమంతా కూడా గడుస్తుంది. విద్యార్థులు కొన్ని మంచి అవకాశాలు అప్రయత్నంగా లభించడం వల్ల చాలా సంతోషంగా గడుపుతారు. ఇక పరిచయాలు కూడా బాగా ఈ రాశి వారికి ఈ వారం పెరుగుతాయి అని చెప్పొచ్చు. ఆర్థిక పరంగా చూస్తే గత కొంతకాలంతో పోలిస్తే ఈ వారం మీకు ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. అవసరాలకు సరిపోయేంత డబ్బు చేతికందుతుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తీరుతాయి అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యుల యొక్క అందరి ప్రేమానురాగాలు పొందుతూ వారితో ఈ వారం అంతా కూడా ఉల్లాసంగా గడుపుతారు. శుభకార్యాలకు తగిన ప్రణాళికలు కూడా రూపొందిస్తారు. సోదర వర్గం వారితో ఏదైనా విభేదాలుంటే అవి కూడా ఓ కొలిక్కి వస్తాయి. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహన యోగ సూచనలు కాస్త అధికంగా ఉంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేద్దాం అని అనుకుంటూ ఎవరైతే ఈ రాశిలో ప్రయత్నం చేస్తారో అవి కూడా కార్యరూపం దాలుస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. నిత్య కార్యక్రమాలు యథావిధిగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు చేతికందే అవకాశం ఉంది. నూతన పెట్టుబడి కూడా చేతికంతాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే పై అధికారితో సమస్యలు ఏమన్నా ఉంటే కొద్దిగా కూర్చొని మాట్లాడుకుంటే అవన్నీ కూడా ఒక్కొలెక్క వస్తాయి. టెక్నికల్ రంగం వారు గత కొంతకాలంగా పడుతున్న ఇబ్బందులు కాస్త తగ్గుముఖం పట్టడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. మహిళలేమో
కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటంటే ముఖ్యంగా ఈ వారంలో శుక్ర శనివారాలు కొంత అప్రమత్తంగా మెలగాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. అదేవిధంగా వ్యాపారస్తులకు అనుకోకుండా ఆ 2 రోజులు కొన్ని చిక్కులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఏ భగవంతుడి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా నిత్యం చేయాలి అన్న విషయానికి వస్తే సూర్య భగవాన్ యొక్క ఆరాధన ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా శ్రీరామ రక్షగా ఉంటుంది అని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ముఖ్యమైన కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు సిద్ధపడతారు. ఆత్మీయుల నుంచి ఒక కీలకమైన సమాచారం కూడా అందుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో కూడా ఈ వారం ఈ రాశి వారు ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వివాదాల నుంచి ఈ వారం వీరు బయటపడతారు అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈ వారం బయటపడతారు. అవసరాలకు తగినంత డబ్బు చేతికంతుంది. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యులందరూ కూడా వీరి మాటకు కట్టుబడి ఉంటారు. పరస్పరం అభిప్రాయాలు ఆలోచనలు ఒకరితో ఒకరు ఈ వారం పంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇంతకాలం దూరమైనటువంటి కొంతమంది బంధువులు కూడా వీరింటికి రావడం వీరికి ఆశ్చర్యాన్ని మరియు ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఇక చరాస్తి రాశుల విషయానికి వస్తే స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు ఖరీదైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం అప్పుడప్పుడు ఈ వారం కాస్త ఇబ్బంది కలిగినా వెంటనే ఉపశమనం కూడా లభిస్తుంది. నిత్య కార్యక్రమాలకు ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే వీరు పడ్డ కృషి ఫలిస్తుంది. దీనివల్ల మంచి లాభాలు చేతికంతాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు మరింత వేగవంతం చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధినిర్వహణపై మరింత శ్రద్ధ చూపుతూ కార్య దక్షతతో ముందుకు సాగుతారు. దీనివల్ల పై అధికారులు వీరిని చక్కగా కూడా మెచ్చుకుంటారు. క్రీడారంగం వారు, వైద్య రంగం వారు, రాజకీయ రంగం వారికి ఊహించని అవకాశాలు తలుపుదడతాయి. టెక్నికల్ రంగం వారు వారి యొక్క కోరిక ఏదైతే ఉందో అది నెరవేరడం వల్ల సంతోషంగా గడుపుతారు. మహిళల కుటుంబ ప్రత్యేక గౌరవం లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ మిథున రాశి వారికి చెప్పదగిన ఒక చక్కటి చిన్న సూచన, ఆదివారం రోజు కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ఆ రోజు ఆర్థిక పరంగా కూడా కొంత నష్టం కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక వ్యవహారాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం ఆదివారం రోజు చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా మిథున రాశి వారు దక్షిణామూర్తి స్వామివారి యొక్క స్తోత్రాలు పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ వారం ఉత్సాహంతో వ్యవహరించి వ్యవహారాలను కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనుకున్నది ఏదో ఒక విధంగా సాధించాలి అన్నటువంటి కోరిక ఎక్కువవుతుంది. అటువైపు వీరు అడుగు ముందుకు వేస్తారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు కూడా వెలుగులోకి వస్తుంది. అదేవిధంగా వీరికి కొంతమంది వ్యక్తులు అనుకోకుండా సహాయాన్ని కూడా ఈ వారం అందిస్తారు. రహస్య విషయాలు కొన్ని ఈ వారం మీరు తెలుసుకుంటారు అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక ఇబ్బందులు అధిగమించే విధంగా డబ్బు వీరికి చేతికంతుంది. ఖర్చులు ఎదురైనా భయపడకుండా అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణాలు సైతం తీరేటటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గత కొంతకాలం క్రితం ఏవైతే కొద్దిగా పొదుపు చేశారో ఆ డబ్బు ఈ వారం వీరికి బాగా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా వస్తే కుటుంబ పెద్దల ప్రేమాభిమానాలను సొంతం చేసుకుంటారు. సోదరులు సోదరీమణులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే సర్దుబాటు అవుతాయి. వీరి మనసులో ఉన్న ఆలోచనలను కుటుంబ సభ్యులతో కూడా పంచుకుంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు ఏవైతే కొంతకాలంగా ఎదురవుతున్నాయో అవి తొలగడం వల్ల ఊరట చెందుతారు. ఆరోగ్యం ఈ వారం అప్పుడప్పుడు కాస్త ఇబ్బంది కలిగించిన త్వరితగతిన ఉపశమనం కూడా లభిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ కార్యక్రమాలను కార్యరూపంలో పెడతారు. పెట్టుబడులకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితం ఉత్సాహంగా గడుస్తుంది. ఎటువంటి చిక్కులు రాకుండా జాగ్రత్త పడతారు. రాజకీయ పారిశ్రామికవేత్తలకు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. టెక్నికల్ రంగం వారికి వారి యొక్క వృత్తి ఉద్యోగ జీవితంలో కొద్దిగా మార్పులు జరిగే అవకాశం ఉంది. మహిళలకు ఇష్టమైన వ్యక్తులతో ఉన్న వివాదాలన్నీ కూడా సర్దుబాటు అవుతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చిన్న సూచన ఏంటంటే సోమ మంగళవారాలు ఒత్తిడి కాస్త అధికంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి. ముఖ్యంగా వీరి యొక్క ఆలోచనలు నిలకడగా లేకపోవడం వల్ల కాస్త ఇబ్బంది పడతారు. కాబట్టి దీన్ని గుర్తుంచుకొని ఆ 2 రోజులు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే ప్రధానంగా కూడా ప్రతి నిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి సింహరాశి.
సింహరాశి వారు ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిధులతో వివాదాలు ఏమన్నా ఉంటే తీరుతాయని చెప్పవచ్చు. విద్యార్థుల యొక్క నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. స్నేహితుల నుంచి అందే శుభవార్తలు వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరంగా వస్తే డబ్బుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం చాలా వరకు గడుస్తుంది. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. నూతన పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం కూడా ఈ వారం కాస్త వీరు చేస్తారు. కుటుంబానికి వస్తే బంధువుల యొక్క ఆదరణ, ప్రేమను సొంతం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలతో ఏకీభవిస్తూ ముందుకు సాగుతారు. ముఖ్యంగా ఎవరికైతే వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయో అందులో కొద్దిగా ఈ వారం వీరికి కాస్త అనుకూలంగా ఉంది కాబట్టి వివాహ ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. ఇక చర స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు, గృహం కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం విషయానికి వస్తే అప్పుడప్పుడు కాస్త ఆరోగ్యం ఇబ్బందికరంగా మారినా నిత్య కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ వారం గడుస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా ఆశాజనకంగా ముందుకు సాగుతారు. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగస్తులు అనుకోని విధంగా కొంత ఇంక్రిమెంట్ లభించడం వల్ల సంతోషంగా గడుపుతారు. ఉన్నతాధికారులు వీరి యొక్క పని విధానాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేస్తారు. టెక్నికల్ రంగం వారు కొన్ని సమస్యలను అధిగమించి ఎవరైతే వారి యొక్క ఉద్యోగ జీవితం స్థిరంగా లేదు అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ వారం స్థిరత్వం లభించడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. మహిళలేమో కుటుంబ సభ్యులతో మరింత ఆనందంగా ఈ వారం గడుపుతారు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, బుధ గురువారాలు మానసికంగా కాస్త ఆందోళనకరంగా గడుస్తుంది. లేనిపోని వివాదాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కొన్ని నిర్ణయాల్లో పొరపాట్లు కూడా దొరికే అవకాశం ఉంది కాబట్టి కాస్త ఆ 2 రోజులు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క ఆరాధన చేస్తూ స్వామివారి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి ఈ వారం చేపట్టిన కార్యక్రమాలు సైతం నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. పరిచయాలు బాగా కూడా పెరుగుతాయి. చిన్నటి విషయాలు బాగా కూడా జ్ఞాపకానికి వస్తాయని చెప్పొచ్చు. నిరుద్యోగులు ఎవరైతే మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక ఒక కొలిక్కి వస్తుంది. ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈ వారం కాస్త బయటపడి ఊపిరి పీల్చుకుంటారు. ఖర్చులు బాగా కూడా పెరిగే అవకాశం ఉంది. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే అది చేతికిందే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. కుటుంబ పరంగా వస్తే బంధువులతో ఈ వారం ఉల్లాసంగా గడుపుతారు. దూరపు బంధువుల రాక వారితో కొన్ని విషయాల్లో రాజీ మార్గానికి వెళ్ళే ప్రయత్నం చేయడం వల్ల కూడా బంధువులతో ఉన్నటువంటి సమస్యలకు కూడా ఈ వారం స్వస్తి చెబుతారు. వివాహ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. చర స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, బంగారు, ఆభరణాలు లాంటివి కొనే ప్రయత్నాలు ఈ వారం మీరు కాస్త అధికంగా చేస్తారు. అదేవిధంగా ఆరోగ్య విషయానికి వస్తే కొద్దిపాటి రుగ్మతలు అప్పుడెప్పుడు ఈ వారం తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న మేర వ్యాపారస్తులకు లాభాలు చేతికంతాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాల్లో ముమ్మరం చేస్తారు. భాగస్వాములు కూడా వీరికి సంపూర్ణంగా సహకరిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే సంస్థ వారు అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేసి పై అధికారుల మెప్పును చొరగొంటారు అని చెప్పవచ్చు. కొంతమంది ఉద్యోగస్తులకు వారి యొక్క ఉద్యోగ జీవితంలో వీరు కోరుకున్న మార్పులు అంటే అనుకూల మార్పులు అంటే అవి జరిగే అవకాశం కూడా ఉంది. దీనివల్ల వీరు చాలా సంతోషంగా గడుపుతారు. వైద్య, రాజకీయవేత్తలు, కళారంగం వారు అనుకోకుండా విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తుంది. టెక్నికల్ రంగం వారు క్లిష్టమైనటువంటి ప్రాజెక్టులు సైతం సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మహిళలకు ముఖ్యంగా ఈ వారమంతా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చక్కటి సూచన, శుక్ర శనివారాలు మాత్రం ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. ఎవరిని అతిగా నమ్మే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి. కొన్ని సందర్భాల్లో వీరి మీద కొంతమంది వ్యక్తులు విమర్శలు కూడా చేస్తారు. దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి ఈ వారం ప్రారంభం చేసే ముఖ్యమైన పనులు కాస్త నెమ్మదిగా సాగుతాయి. ఇక సన్నిహితులతోటి వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సర్దుకుంటాయి. నిరుద్యోగులు, విద్యార్థులకు ఉత్సాహాన్నిచ్చే ప్రకటన ఒకటి అంతుంది. అదేవిధంగా తమ వాక్చాతుర్యంతో అందరినీ కూడా ఆకట్టుకొని ముందుకు సాగుతారు. ఆర్థిక పరంగా వస్తే డబ్బుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ వారం గడుస్తుంది. 2-3 విధాలుగా ధనప్రాప్తి కూడా ఉంటుంది. అదేవిధంగా స్థిరాస్తులు, షేర్లు లాంటి క్రయ విక్రయాల వల్ల కూడా పెద్ద మొత్తంలో డబ్బు వీరికి చేతికందే అవకాశం ఉంది. కుటుంబానికి వస్తే కుటుంబ సభ్యుల అందరి పట్ల గౌరవం కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యులు కూడా వీరితో గౌరవంగా మసలుకుంటారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య
అపార్థాలు, గొడవలు లాంటివి ఏదైనా ఉంటే తొలగుతాయి. శుభకార్యాలు నిర్వహించేందుకు పెద్దల యొక్క అనుమతి కూడా కోరుతారు. వీరు తీసుకునే నిర్ణయాలు అందరూ కూడా గౌరవిస్తారు అని చెప్పొచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తులు సమకూర్చుకునేందుకు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఒక కార్యరూపంలోకి వస్తాయి అని చెప్పొచ్చు. ఆరోగ్యం గత వారం కంటే కూడా ఈ వారం మెరుగుపడుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న లాభాలు చేతికంతాయి, పెట్టుబడులు కూడా సమయానికి చేతికంతాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ప్రతిబంధకాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఎటువంటి బాధ్యతనైనా సరే సమర్థవంతంగా నిర్వహిస్తారు. క్రీడారంగం వారు, కళారంగం వారికి పట్టింది బంగారమా అన్నట్టుగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారి యొక్క ఆశలు ఫలించే వారంగా చెప్పవచ్చు. నూతన ప్రాజెక్టులు కూడా వీరికి చేతికందే అవకాశం ఉంది. ఇక ఈ రాశి మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అని చెప్పవచ్చు. ఒక చిన్న సూచన ఏంటంటే ఈ ఆదివారం కాస్త వీరికి అయోమయంగా గడుస్తుంది. ఖర్చులు కూడా అనుకోకుండా ఎక్కువవుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ చూపడం చాలా మంచిది. కీలక నిర్ణయాలు కూడా వాయిదా వేసుకోవడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక వీరు ఏ భగవంతుడి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ప్రత్యేకంగా చేయాలి అన్న విషయానికి వస్తే ఆంజనేయ స్వామివారి యొక్క ఆరాధన యథాశక్తిగా చేస్తూ ముందుకు సాగడం, స్వామివారి యొక్క దండకాన్ని పఠించడం మరింత మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కష్టసాధ్యమైనా సరే పూర్తి చేస్తారు. ఎంత కష్టపడ్డా ఆశించిన ఫలితం రాకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. వివాదాల పరిష్కారానికి కొన్ని సందర్భాల్లో మధ్యవర్తిత్వం వహించడం కానీ, మధ్యవర్తులను ఆశ్రయించడం కానీ చేస్తారని చెప్పవచ్చు. విద్యార్థులు, నిరుద్యోగుల ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. కొన్ని సమస్యలను అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏవైతే ఏర్పడతాయో అవి వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం గడుస్తుంది. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. ఇతరుల నుంచి అందాల్సిన డబ్బు కూడా చేతికంతుంది. పొదుపు మార్గాల కోసం అన్వేషిస్తారు అని చెప్పవచ్చు. కుటుంబరంగా వస్తే వీరి పట్ల కుటుంబ సభ్యులకు ఉన్న అభిప్రాయం మారుతుంది. కీలక విషయాలను సైతం కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. కుటుంబంలో ఒకరి వివాహ ప్రయత్నాలలో ఏదైతే ప్రతిష్టంభన గత కొంతకాలంగా ఉందో ఆ ప్రతిష్టంభన తొలగిపోతుంది అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహన యోగం, అదేవిధంగా స్థిరాస్తులు కొనుగోలుకున్న ఆటంకాలన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. ఆరోగ్యం గత వారం కంటే కూడా కాస్త మెరుగుపడుతుంది. వైద్యుల సలహాల మేరకు కొద్దిగా వీరు విశ్రాంతి కూడా తీసుకోవాల్సి వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార లావాదేవీలు మరింత వేగవంతమవుతాయి. భాగస్వాములతో వివాదాలు ఏమంటే కొలిక్కి వస్తాయి. నూతన వ్యాపారాల ప్రారంభానికి కూడా ఈ వారం మీరు సిద్ధమవుతారు. ఉద్యోగస్తులకు అదనపు పని భారం ఈ వారం పెరిగిన సమయానికి ఆ పని పూర్తి చేస్తారు. సహచరుల యొక్క సాయాన్ని కూడా కొన్ని సందర్భాల్లో తీసుకుంటారు. వైద్యం, పారిశ్రామిక రంగం వారి అంచనాలు, ఆలోచనలు నిజమవుతాయి. టెక్నికల్ రంగం వారి యొక్క ఆశలు నెరవేరడం వల్ల అడుగు ముందుకు వేస్తారు. మహిళలు కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, సోమ మంగళవారాలు కొన్ని అపవాదులు భరించాల్సి వస్తుంది. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. ఖరీదైన వస్తువులు చేజారే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం ఆ 2 రోజులు చాలా మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు స్నేహితుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో చక్కటి విజయాన్ని కూడా సాధిస్తారు. ఇక కొద్దిగా వివాదాల నుంచి గట్టెక్కేందుకు మంచి మార్గాలు లభిస్తాయి. కాబట్టి వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవడం చాలా మంచిది. ఆర్థిక పరంగా వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం అంతా కూడా గడుస్తుంది. రుణాలు కూడా చాలా వరకు తీరే అవకాశం ఉంది. పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం కూడా ఈ రాశి వారు ఎక్కువగా చేస్తారు. కుటుంబరంగా వస్తే కుటుంబంలో గౌరవ మర్యాదలు పుష్కలంగా లభిస్తాయి. శుభకార్యాల హడావిడి కూడా నెలకొనే అవకాశం ఉంది. దూరపు బంధువుల రాక వీరికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇక స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు కొన్ని చేసుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే కొద్దిగా అప్పుడప్పుడు ఈ వారం ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి వైద్యులను కలుస్తూ ఉండడం ఈ వారం చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే లక్ష్య సాధనలో ఈ వారం ముందుకు సాగుతారు. భాగస్వాములతో వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే అనుకోకుండా ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం చేతికి అందడం వల్ల సంతోషంగా గడుపుతారు. అదనపు పని ఒత్తిడి కూడా ఉద్యోగస్తులకు ఈ వారం నుంచి కాస్త తగ్గుముఖం పడుతుంది. క్రీడారంగం వారు, కళారంగం వారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాలు ఈ వారం కాస్త
పురోగతి కనిపిస్తుంది. మహిళలేమో ఈ వారం అంతా ఉత్సాహంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటంటే బుధ గురువారాల్లో కొంత జాగ్రత్త పాటించండి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. కొన్ని విషయాల్లో బంధువుల నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి ఎదురయ్యే అవకాశం కూడా ఆ 2 రోజులు ఉంటుంది అని చెప్పొచ్చు. పరిహారాల విషయానికి వస్తే కనకధార స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం, లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ముందుకు సాగడం ధనురాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి. చిన్నాటి స్నేహితులు కలుసుకుని కష్ట సుఖాలు కూడా విచారిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికంతుంది. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఏమన్నా ఉంటే కూడా చేతికందే అవకాశం ఉంది. కాబట్టి అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది. ఇక దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం కూడా వీరు కొద్దిగా ప్రణాళికలు ఈ వారం రూపొందిస్తారు. కుటుంబపరంగా వస్తే బంధువుల నుంచి అంతే ఒక సమాచారం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అందరి సలహాలతో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. దైవ కార్యక్రమాలు, పూజలు, హోమాలు లాంటివి కూడా కొద్దిగా ఈ వారం ఇంట్లో నిర్వహించే ప్రయత్నం చేస్తారు. సోదరులు సోదరీమణులతోటి వివాదాలు ఏమైనా ఉంటే సర్దుబాటు అవుతాయి. చర స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తులు మరింతగా కూడా పెంచుకుంటారు. తగాదాలు ఏమైనా ఉంటే కూడా స్థిరాస్తికి సంబంధించినవి ఆ తీరే సమయం అని చెప్పవచ్చు. గృహ కొనుగోలుకు సంబంధించి కూడా నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం బాగా కూడా ఈ వారం మెరుగుపడుతుంది. ఇంతకాలం వేధించిన ఆరోగ్య సమస్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కోరుకున్న మార్పులు ఉండవచ్చు. విధి నిర్వహణ వీరికి ప్రశాంతంగా సాగిపోతుంది. వైద్య, రాజకీయ, కళారంగం వారికి విదేశీ పర్యటన ఉండవచ్చు. టెక్నికల్ రంగం వారు మంచి విజయాలు నమోదు చేస్తారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహాయం అందుతుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన శుక్ర శనివారాలు ఆరోగ్య కుటుంబ సమస్యలు కొద్దిగా ఎదురయ్యే అవకాశం ఉంది. శ్రమ తప్ప పెద్దగా ఫలితం కనిపించకపోవచ్చు. ముఖ్యంగా ఆ 2 రోజులు వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి నూతన కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. అందరిలో కూడా ఈ వారం ఈ రాశి వారిది పైచేయిగా నిలుస్తుంది. పరిస్థితులు కూడా క్రమేపీ వీరికి అనుకూలిస్తాయి. కొన్ని ఆహ్వానాలు ఏవైతే అంతాయో అవి ఈ రాశి వారికి చాలా సంతోషం కలిగిస్తుంది. హఠాత్తుగా కొన్ని నూతన నిర్ణయాలు తీసుకుని అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తారు అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా వస్తే సమయానికి అనుకున్న డబ్బు సమకూరుతుంది. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. స్థిరాస్తి విక్రయాలు సజావుగా సాగి మంచి లాభాలు చేతికంతాయి. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యుల్లో కొంత మార్పు కనిపిస్తుంది. అదేవిధంగా గత కొంతకాలంగా ఎవరైతే కొంతమంది కుటుంబ సభ్యులు వీరిని ద్వేషిస్తున్నారో అటువంటి వారు వీరంటే ఇష్టాన్ని చూపుతారు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య సయోధ్య కూడా ఏర్పడుతుంది. గృహంలో కొన్ని వేడుకలు లాంటివి కూడా నిర్వహిస్తారు అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత వివాదాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం విషయానికి వస్తే ఎంతో కాలంగా వేధిస్తున్న ఇబ్బందులన్నీ కూడా తీరుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న విధంగా లాభాలు చేతికంతాయి. నూతన భాగస్వాముల యొక్క సహాయం కూడా అందుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉన్నతాధికారుల నుంచి పిలుపు అందే అవకాశం ఉంది. ఊహించని అభివృద్ధి కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఇక టెక్నికల్ రంగం వారు తమ లక్ష్య సాధనలో అడుగు ముందుకు వేస్తారు. మహిళలకు కుటుంబ సభ్యులతో మరింత సఖ్యత ఏర్పడుతుంది. ఇక చక్కటి సూచన ఈ వారం ఏంటంటే సోమ మంగళవారాలు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మానసిక ఆందోళన, కుటుంబ సమస్యలు కాస్త ఆ 2 రోజులు ఈ వారంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం, హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఇతరులకు సాయం అందించడంలో కూడా ఈ వారం ముందుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది ఈ వారం వీరికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరంగా వస్తే కొన్ని మొండి బాకీలు సైతం వసూలవుతాయి. ఇక క్రయ విక్రయాలు ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా సకాలంలో పూర్తి చేస్తారు. రుణ బాధలు కూడా తగ్గుముఖం పడుతుంది. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులందరూ కూడా వీరితో సంతోషంగా ఈ వారం గడుపుతారు. బంధువుల నుంచి ఊహించిన విధంగా ఆహ్వానాలు కూడా అందుతాయి. సంతానపరంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు.
ఇక చర స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఉపశమనం మాత్రం వెంటనే లభిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. నూతన భాగస్వాముల నుంచి కొన్ని అభ్యర్థనలు కూడా అందుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో కొంతకాలంగా ఉన్నటువంటి సమస్యలు ఆటుపోటు లాంటివి తొలగే అవకాశం ఉంది. చాకచక్యంగా వ్యవహరించి బాధ్యతలను పూర్తి చేస్తారు. టెక్నికల్ రంగం వారు కొన్ని సమస్యలు ఏవైతే కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నాయో పీడిస్తున్నాయో అటువంటి వాటిని అధిగమించుకుని ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. మహిళలకు ఈ వారం ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి అని చెప్పవచ్చు. ఇక చివరిగా ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, సోమ మంగళవారాలు కాస్త ఇబ్బందికరంగా గడుస్తుంది. అనుకోకుండా ఇష్టమైన వ్యక్తులతో మాట పట్టింపులు కూడా ఏర్పడతాయి. ధనవ్యయం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి సోమ మంగళవారాలు మీన రాశి వారు కాస్త అప్రమత్తంగా మెలగడం మంచిదని చెప్పవచ్చు. ఇక మీన రాశి వారు పూజించాల్సిన భగవంతుడి విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా ముఖ్యంగా అనునిత్యం నవగ్రహ స్తోత్రాలు యథాశక్తిగా పఠిస్తూ దాంతోపాటుగా శివారాధన చేస్తూ ముందుకు సాగడం వీరికి చాలా చాలా మంచిది అని చెప్పవచ్చు. విన్నరగా ఇదండి ఈ వారం వారఫలాల కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.